మృత్యువును అమృతంతమైన నాటి కాలము నుండి రచించిన ఆ వేద వాక్కుల సారాంశం. నా క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ప్రజలను పాపముల కొరకు విమోచన ప్రయత్నంగా ప్రాణం పెట్టిన నా దేవుడు నా దేశాన్ని రక్షించును గాక. అవును తండ్రి. అనేక సంఘములున్నా, అనేక కాపరులున్నా, అందరి దేవుడు యేసుక్రీస్తును ఎరుగని జనములు ఎందరో. అనేక సంఘములున్నా, అనేక కాపరులున్నా, అందరి దేవుడు యేసుక్రీస్తును ఎరుగని జనములు ఎందరో. ప్రభు ప్రభు అని పిలిచిన తోడని పరము చేరమురా. ప్రభుని చిత్తము చేసిన నాడే పరము చేరుమురా. ఒక్క ఆత్మను జయించిపోవుట దేవుని చిత్తము కాదురా. ఒక్క ఆత్మను జయించిపోవుట దేవునికి ఇష్టము లేదురా. మన దేవుని చిత్తము కాదురా. యేసుని నమ్మండి మీరు రక్షణ పొందండి. యేసుని నమ్మండి మీరు రక్షణ పొందండి. వార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును. సువార్త నమ్మని ఎడల మీరు శిక్షను పొందెదరు. దేశమా, నా దేశంలో మహారక్షణ కలిగే దేవుడు నా దేశం తన దక్షిణ హస్తాన్ని చాపి పాపములను శాపములను విడిపించాలని, నా దేశ ప్రజల విమోచనే ధ్యేయంగా నా పేరు పెట్టబడిన మా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేశాన్ని స్వస్థపరిచేదేవారు. సర్వలోకమునకెళ్ళుచు సత్య సువార్తను చాటుచు సమస్త జనులను యేసుని శిష్యులందరికీ చేయవా. సర్వలోకమునకెళ్ళుచు సత్య సువార్తను చాటుచు సమస్త జనులను యేసుని శిష్యులందరికీ చేయవా. అనేక మంది మరణము నుండి విడిపించుట మన బాధ్యత. అనేక మంది నరకము నుండి నడిపించుట మన ధన్యత. ఒక్క ఆత్మను జయించిపోవుట దేవునికి ఇష్టము కాదురా. ఒక్క ఆత్మను జయించిపోవుట దేవుని చిత్తము లేదురా. మన దేవునికి ఇష్టము కాదురా. యేసుని నమ్మండి మీరు రక్షణ పొందండి. యేసుని నమ్మండి మీరు రక్షణ పొందండి. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును. సువార్త నమ్మని ఎడల మీరు శిక్షను పొందెదరు. దేశమా దేశమా భారతదేశ జనమా, యేసుని నమ్మండి మీరు రక్షణ పొందండి. యేసుని నమ్మండి మీరు రక్షణ పొందండి. యేసుని నమ్మండి మీరు రక్షణ పొందండి. సెట్ చేసి వచ్చేస్తాం.